నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఇప్పుడు మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాను. నేను బీజేపీ పార్టీ రైతు దీక్ష చేపట్టింది. రైతు దీక్ష ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అయితే అనుసరిస్తున్న రైతు వ్యతిరేక కార్యక్రమాలకి నిరసనగా, అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. రైతుల హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీల సాధన కోసమని 24 అవర్స్ దీక్ష పెట్టారు. ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు. దానికి సంబంధించి వందల మంది రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ఇందిరా పార్క్ దగ్గర. అందులో వచ్చిన కొంతమంది రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దీక్ష ఏంది, దీక్ష ఉద్దేశం ఏంటంటే చూద్దాం. సార్ చెప్పండి, ఏం పేరు? నా పేరు జగదీష్ అండి, ముత్తినేని జగదీష్. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. ఏంటి రైతు దీక్ష ఉద్దేశం? భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని తీసుకున్నాము. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ పాలకులు ఎన్నో హామీలు ఇచ్చారు. రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం, చాలా చేస్తామని చెప్పారు. ఎక్కడ ఎలాంటి విషయాలు 6 పథకాలు అన్నారు. 6 పథకాలలో ఇప్పుడు నడిచేది ఒకటే పథకం నడుస్తుంది. బస్ ఫ్రీ ఒకటి మాత్రం నడుస్తుంది. మిగతా ఏ పథకం కూడా లేదు. అన్ని పథకాలు వాళ్ళ నోట్లోకి వెళ్తున్నాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాయి. ప్రజలకు ఏం చేరడం లేదు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకుంటున్నారు. ఇంకా కూడా ఇతర రాష్ట్రాలలో ఇంకా ఇదే 6 పథకాలు చూపించి 7 పథకాలు చేసి ఇట్లాంటివి చూపించి ఇంకా పబ్లిక్ ఇంకా మోసం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి మేము వాళ్ళకు వ్యతిరేకంగా ఈ రైతులకు ఎక్కడైతే న్యాయం చేస్తామని చెప్పిరో వీళ్ళకి 2 లక్షల రూపాయలు బీమా ఇస్తామన్నారు. 2 లక్షల రూపాయలు వాళ్ళకు హామీ ఇచ్చారు. 2 లక్షలు మాఫీ చేస్తామని డిసెంబర్లోగా తీసుకోమన్నారు. డిసెంబర్లోగా తీసుకున్న వాళ్ళు, అంతకు పూర్వం తీసుకున్న వాళ్ళకు కూడా అసలు ఎవరికి చేయలేదు. 20%, 25%, 27% తప్ప మిగతా ఎవరికి చేయలేదు. కాబట్టి ఇవాళ రైతులు కూడా చాలా బాధలలో, దీనావస్థలలో ఉన్నారు. ఇప్పుడు వర్షాలు వచ్చి ఇంకా ఇప్పుడు దేశ చరిత్రలోనే 18,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చినమాట ప్రభుత్వం రైతులకు రుణమాఫీ దేశం అంటే ప్రైమ్ మినిస్టర్ గారు ద్వారా వచ్చినటువంటి రుణమాఫీ వచ్చింది. దాని ద్వారా ఇంకా రాష్ట్రాల ద్వారా వీళ్ళు పంచాల్సింది వీళ్ళ చేతికి వస్తే అంటే డైవర్ట్ చేస్తే ప్రజలకు అందవు. అవి వేరే వాటికి వేరే సబ్జెక్టులకు వెళ్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దేశ రాజకీయాలు ఏం చెప్తున్నారు, మోడీ గారు ఏం చెప్తున్నారంటే మేము ఇచ్చింది డైరెక్ట్గా పంచండి, దాన్ని డైవర్ట్ చేయకండి, ఆ బడ్జెట్ని డైవర్ట్ చేయకండి అన్నాడు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ చేసి ఇంకా వేరే పథకాలకు మళ్లించేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకనే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ బొమ్మ పెట్టి పథకాలను మార్చే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఆ పథకాలు మార్చకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి డబ్బులు దేశ ప్రభుత్వం అంటే మన నిర్మలా సీతారామన్ గారు ఏదైతే కేటాయించారో ఆ డబ్బులు నేరుగా ప్రజలకు పోవాలనే భావనతోటి వారు కేటాయించారు. ఆ డబ్బులను వీళ్ళు పథకాలను మార్చి, పథకాల రూపాలు మార్చి, పేర్లు మార్చి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆ పథకాలలోకి వెళ్లకుండా రైతులకు ఏదైతే వచ్చారో రైతులకి ఏంటి, ఏ పేరు పెట్టకండి, రైతు పథకం అంటున్నాం, రైతుకి ఇచ్చేయండి. మేము మోడీ అనలే, ఇంకోటి అనలే కదా. మీరు ఇందిరమ్మ పథకం పెట్టి ఇంకొక పేరు పెట్టి ఇది ఇబ్బంది పెట్టడం, రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రైతు బంధు అన్నారు, రైతు బంధు ఆగిపోయింది. జనాలు ఇప్పుడు కనీసం రైతు బంధు ఉంటే రైతు కనీసం అప్పటి మందము ఆ నెల మందం నడిపించుకునే ప్రయత్నం ఉంటుండే. ఆ రైతు బంధు కూడా ఆపేశారు. 5 ఎకరాలు అన్నారు, 7.5 ఎకరాలు అన్నారు, 10 ఎకరాలు అన్నారు. ఏది ఇంకా నిర్ణయం చేయలేదు. వీళ్ళు ఇప్పుడు గద్దెనెక్కి 6 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లేదు, ఒక రోడ్డు లేదు. వాళ్ళు ఇంకా అయోమయం జగన్నాథంలో ఉంది ప్రభుత్వం. ఏ దిక్కు పోవాలా ఇంకా వాళ్ళకు తోస్తలేదు. చౌరస్తా నిలబడి 4 దిక్కులు చూస్తున్నారు. ఏ దిక్కులో పోవాలన్నది ఇంకా వాళ్ళకే ఇంకా సరి అయిన నిర్ణయం రాలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిర్ణయించుకుంటారో నీకు అర్థం కాలేదు. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మభ్యపెట్టేందుకు, ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అందుకే వీళ్ళకి ఎప్పుడంటే వీళ్ళకి పైనుంచి హామీలు రావాలా. పైనుంచి హామీలు వస్తేనే వీళ్ళు ఏమైనా ముందుకు పోగలుగుతారు. అప్పటిదాకా వీళ్ళు పోరు. కాబట్టి అప్పటిదాకా వీళ్ళు చౌరస్తాలు నిలబడిపోతారు. ఎట్లా అంటే బొమ్మల్లాగా ఉండిపోతారు. అప్పుడు పైనుంచి హామీ వచ్చినప్పుడు వెనక పోవాలన్నా ముందుకు పోవాలన్నా ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళ ఆదేశాల కొరకమే వీళ్ళు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ ఆదేశాలు రావు, వీళ్ళు ముందుకు పోరు. మీ పార్టీ కూడా అదే, ఢిల్లీ నుంచి ఆదేశాలు, మాకు ఢిల్లీ నుంచి ఆదేశాలు ఉన్నా సొంత నిర్ణయాలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఫ్రీగా వదిలిపెడతారు. అందుకే మాది కుటుంబ పార్టీ కాదు, మాది ప్రజా పార్టీ. ప్రజలలో ఉన్నటువంటి పార్టీ. ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు, ప్రజలకు చేరువలో వెళ్ళొచ్చు, ప్రజలకు చేరువ వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ప్రజలలో ఉంటుంది. ఈనాడు మోడీ గారు ఎక్కడున్నారు? గతంలో మోడీ గారిని ఎవరైనా విన్నారా? ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఎవరైనా విన్నారా? ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ అవకాశం బీజేపీ పార్టీలోనే అవకాశం ఉంది, వేరే పార్టీలు ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకే అవకాశం ఇస్తారు, కానీ కింద ఉన్నోని ఎవరిని తీసుకురారు. ఇప్పుడు అదే మన బండి సంజయ్ గారు ఇలా ఎంపీ అయ్యారు. బండి సంజయ్ గారు కూడా ఒక కార్పొరేటర్ స్థాయి, ఒక ఏబీపీ కార్యకర్తగా ఉండి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా ఎంపీ స్థాయికి ఎదిగారు. అంటే ఈ అవకాశాలు కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటాయి, ఇతర పార్టీలో ఉండవు, కుటుంబ పార్టీలో అసలు ఉండవు.
కాబట్టి ఇది ప్రజా పార్టీ, ప్రజలలో ఉండే పార్టీ. అందుకనే ఈనాడు 20 కోట్ల మెంబర్షిప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు.